మరి నా అభివృద్ధిలో పాత్రికేయ మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది, నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనిచ్చి రాజకీయాల ద్వారా ఏదో లబ్ధి పొందుదామని అయితే రాలేదు. నేను లబ్ధి కూడా పొందలేదు, మీరు చూశారు కూడా. గత 16 సంవత్సరాల నుంచి కూడా, 17 ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు. అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు, సంపాదించే ఉద్దేశం కూడా లేదు. సో ప్రజాసేవ చేద్దాం వచ్చాం. అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేము, అది సహజం ఎక్కడైనా. కాకపోతే మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి 7-8 గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు 3,70,000 ఓటర్లు ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో. మరి 3,70,000 ఓటర్లలో కనీసం నేను 3,50,000 మందిని టచ్ చేశాను. మరి సేవ చేశాను, 8 గంటల తిరిగాను. తర్వాత ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూర్చాను. అంటే వైట్ కార్డు హోల్డర్ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను. నాకు కూడా 3 సార్లు కరోనా వచ్చింది, మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది. మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్లో, కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. అంత నిస్వార్థంగా, అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని. మరి నా వరకు నేనైతే 100కి 100 పాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం. మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, మీ టీవీ ఛానల్స్ కానీ, పేపర్లు కానీ, మేధావులు కానీ, అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా అని. కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నారు, పెద్ద శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతామన్నా, అన్ని పథకాలు ఇచ్చినా, మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగింది అనేది. మరి నేను అనుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేదా ప్రజలు, ఆయన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలేదు. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను, యాజ్ ఎమ్మెల్యేగా, యాజ్ మంత్రిగా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పులు ఇచ్చారు, తప్పులేదు. సో ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి, ప్రతి పార్టీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని ఆ మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది.